దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క 100వ కీర్తనలో మొదటి నుండి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఈ దినమున ఆయన ఆవరణంలోనికి మనము ప్రవేశించాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే కీర్తనలు 100వ కీర్తన 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి మీరు ఏదో వెళ్ళాలి, కూర్చోవాలి, చెప్పిన వాక్యం వినాలి, మనకు తోచిన కానుక వేయాలి, వారు మనల్ని ఆశీర్వదించిన ఉండగా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనము రావాలి అని ఆలోచనలు మీరు ఉన్నారేమో. మందిరానికి వెళ్తున్నటువంటి నీవు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నిన్ను ఆయన ఇప్పటివరకు కూడా సజీవ సంఖ్యలో ఉంచినందుకు, నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడినందుకు కృతజ్ఞత అర్పణలు, విరిగి నలిగిన హృదయమే కృతజ్ఞత అర్పణ. ఈ దినము వరకు నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కీర్తనలు పాడచ్చు, దేవుని బిడ్డల ఆయన స్తుతించుచు ఆయన గణపరిచే వారిగా ఉండాలి. ఆదివారం సంఘానికి వచ్చి పాటలు పాడలేని వారు, చప్పట్లు కొట్టలేని వారు, దేవునికి స్తుతులు చెల్లించలేని వారు, కన్నీటి ప్రార్థన చేయలేని వారు, దేవుని వాక్యాన్ని వినలేనటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళి ఏం చేస్తారు? పరలోక రాజ్యంలో కోట్లాది కోట్ల దూతలతో ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములవి చేస్తూ ఉండగా ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గడప కమ్ముల పునాదులు కదిలి ఉన్నాయంట. ఈరోజు దేవుని ఆవరణంలోనికి వెళ్తున్న నీవు, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ నోరు తెరవాలి. నీకు ఇచ్చిన నోరు దేనికోసం ఇచ్చాడు ఆయన? నీ ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు. ఈ రోజు వరకు ఆయన సజీవ సంఖ్యలో వచ్చి ఉన్నాడంటే నీ నోటి ద్వారా నీవు ఆయనని పాటల ద్వారా గణపరచాలి, పాటల ద్వారా ఆయనని స్తుతించాలని, పాటలతో ఆయన గణపరచాలని, ఆత్మతో సత్యముతో చేసేటటువంటి ఆరాధన మీరు చేయాలి అని చెప్పేసి మీ కరములతో చప్పట్లు కొట్టి ఆయన గణపరిచి ఆయన స్తుతించాలని, ఆయన పొగడాలని దేవుని బిడ్డలారా ఈ రోజు వరకు నేను సజీవ సంఖ్యలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన కృతజ్ఞత అర్పణను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుని బిడ్డ, ఆయన దయాళుడు, ఆయన కృప నీ పైన నిత్యము ఉండాలి అంటే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకొని భయముతో వణుకుతో పరిశుద్ధత కలిగి నువ్వు ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఆయనను స్తుతించి గణపరిచి ఆయనను మహిమపరిచి ఆయన ఆరాధించినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క కృప తరతరములు కూడా ఉంటుందని వాక్యం సెలవిస్తాము. నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కందృష్టి నీ పైన, నీ కుటుంబం పైన తరతరములు కూడా ఉంటుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి వెళ్తున్నటువంటి నీవు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూచుకొని ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞత అర్పణలు అర్పించి కీర్తనల ద్వారా ఆయనని గణపరిచి మహిమపరిచినట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు కావలసిన ప్రతి అవసరతల అక్కర్లన్నీ కూడా ఆయన మీకు తీరుస్తాడు. దేవుని బిడ్డారా, అటువంటి గొప్ప ఆశీర్వాదము మీకు కావాలంటే
ఆయన ఆవరణంలోనికి ప్రవేశించి ఆయన మహిమపరచండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. ఆ రీతిగా మీరున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.